మీడియా మిత్రులందరికీ నమస్తులు। ఈరోజు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూస్ అనుబంధం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం విజయవాడ గొల్లపూడిలోని జోషిభట్ల సత్యనారాయణ భవన్ నందు నిర్వహించడమైనది। ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్యల గురించి సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది। రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో నేటికి కూడా గౌరవ వేతనాల విషయం ప్రస్తావించకుండా రోజుకు ఐగాట్ కర్మయోగి, ఆ తర్వాత ప్రధానమంత్రి మాతృవందన యోజన, ఆ తర్వాత బిఎల్ఓల విధులు, ఆ తర్వాత నవచేతన యాప్, ఈ 4 ప్రధానమైన పనులను పెంచి ఉన్నటువంటి 9 to 4 టైం లోపల ప్రీ స్కూల్తో పాటు బాల సంజీవిని, పోషన్ ట్రాకర్లతో పాటు ఈ 4 అదనపు పనులను ప్రవేశపెట్టి తీవ్రతరమైన ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో ఇప్పటికే 2-3 ఉమ్మడి కార్యాచరణ, 2-3 విడివిడిగా కార్యాచరణలు చేసి ప్రత్యక్షంగా మంత్రివర్యులతో చర్చలు జరిపినప్పటికీ కూడా వేతనాల విషయం దాటవేస్తూ మిగతా సమస్యలు ప్రస్తావించడం ఇది సరైన పద్ధతి కాదని కూటమి ప్రభుత్వం తక్షణమే సంఘాల నేతలను పిలిపించి వేతనాల పెంపు, గ్రాడ్యుయేటీ 1972 యాక్ట్ ప్రకారం ఇవ్వటము, మరి మిగిలినటువంటి మినీ సెంటర్లన్నింటిని కూడా మెయిన్ సెంటర్లుగా గుర్తించి వారికి అదే నెల నుండి వేతనాలు చెల్లించడము, మరి యాప్లకు సంబంధించి నవచేతన యాప్లో ఒక్కొక్క బిడ్డకు 20 నిమిషాలు స్క్రీన్ తీయడం అనేది అసాధ్యమైన పనిని తెలియచేస్తూ, మరి ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, మరి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలి। లేని పక్షంలో మరి సోదర సంఘాలన్నింటిని కలుపుకొని ఉద్యమానికి వెళ్లాల్సిన అటువంటి పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం తెస్తుందనేది హెచ్చరికలు జారీ చేస్తున్నాము। మరి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు భారతదేశంలో ఉన్నటువంటి 20 లక్షల అంగన్వాడీ టీచర్లకు 12 సంవత్సరాల నుండి వేతనాలు పెంచినప్పటికీ కూడా మరి ముఖ్యమంత్రి వర్యులకు ఇంతకుముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు మరి యాంటీనేటల్, పోస్ట్ నేటల్, మరి ప్రజలకు సంబంధించిన, మహిళలకు సంబంధించిన అన్ని విషయాల్లో మరి ఆంధ్రప్రదేశ్ను మొదటి స్థానంలో పెట్టినటువంటి అంగన్వాడీ మహిళలను విస్మరించడం తగదని తూతూ మంత్రంగా ఉన్నటువంటి తల్లికి వందనం పథకాన్ని మరి అందరికీ వర్తింప చేస్తున్నామని చెప్పారు। ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తల్లికి వందనం ఉండింది। మరి మాకు ప్రజాసాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగాన్ని నమోదుని చేయించారు ఈ ముఖ్యమంత్రి వర్యులు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు। మరి ప్రస్తుతం సర్వేలో అదే వస్తుంది। మరి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి మేమందరం ఒకే గౌరవ వేతనం తీసుకుని ఒకే పని చేస్తున్నప్పటికీ ప్రజాసాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగి నమోదును తక్షణమే తొలగించి ఈ తల్లికి వందనంతో పాటు మిగతా సంక్షేమ పథకాలని, విడో పెన్షన్లు, తల్లికి వందనం, వాళ్ళకి రైతు భరోసా, దేనికైతే అర్హులు ఉన్నారో వాటన్నింటిని కూడా సూపర్ 6 పథకాలు అన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు వర్తింప చేయాలి। నవచేతన యాప్ను తక్షణమే తీసివేయాలి। ప్రధానమంత్రి మాతృవందన యోజన కూడా 2024 సంవత్సరం నుండి వేలాదిగా అందులో వచ్చి మరి ఇబ్బంది అయిన పరిస్థితి పనిచేయడంలో, కానీ ఈ ఐగాట్ కర్మయోగిని కూడా తీసివేయాలి। పనిని తగ్గించి ప్రీ స్కూల్ నడిపే విధంగా అంగన్వాడీ టీచర్లకు పనిని పెట్టాలి। యాప్లన్నింటిని కూడా సవరించాలని చెప్పాము। మిగిలిన మినీ టీచర్లందరినీ వెంటనే మెయిన్ టీచర్లను గుర్తించాలి। తక్షణమే గౌరవ వేతనాలు పెంచాలి। పొరుగు రాష్ట్రంలో వేతనాలు పెంచారు, మళ్ళీ వేతనాల పెంపు కోసం వాళ్ళు ఉద్యమం బాట పట్టారు। ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లందరూ కూడా తక్షణమే వేతనాలు పెంచని ఎడల సోదర సంఘాలన్నింటిని కలుపుకొని కూడా మళ్ళీ తీవ్రతరమైన ఉద్యమాలు చేపడుతూ సార్వత్రిక సమ్మెలోకి వెళ్లాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించే విధంగా అదనపు పనులన్నీ పెంచారని తెలియజేస్తూ, మరి ఈరోజు కౌన్సిల్ సమావేశంలో 10 నుండి 12 జిల్లాల దాకా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులంతా హాజరయ్యారు। నాతో పాటు ప్రెస్ మీట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, గౌరవ అధ్యక్షురాలు మంజుల, ఉపాధ్యక్షురాలు సరోజమ్మ, మరి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి జ్యోతి, సంపూర్ణ, జులేఖ, మల్లేశ్వరి అందరూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులంతా కూడా ఈ
ప్రెస్ మీట్లో పాల్గొన్నారని తెలియజేస్తున్నాం. లలిత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్, ఏఐటీసీ అనుబంధం.